అపోస్తల కార్యాలు చాప్టర్ 10. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు అక్కడ కైసరీలో ఉండెను. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలియను పిలిచిన దర్శనం అతనికి తేటగా కనపడను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీ యొప్పేకు మనుషులు పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించును. అలా సముద్రపు దన్నున్న సీమోను అని ఒక చర్మకారునింట దిగినాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఆమేన్.